అగ్నిపర్వతము అన్నప్పుడు అందులో ఉండేటటువంటి షకారము సుఖబీజమైతే రకారము అగ్నిబీజం. ప్రతి బీజాక్షరములు అని ఉంటాయి. బీజాక్షరము అన్న మాటకు అర్థం ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. విస్ఫోటనమైతే అంకురం వచ్చేదానికి బీజమని పేరు. విస్ఫోటనం అంటే బద్దలవుతుంది. అది బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. మీరు చూడండి, ఓ గింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి నీళ్లు పోశారనుకోండి, గుండ్రంగా ఉన్న విత్తనం పగులుతుందో చోట, పగిలితే అందులోంచి చిన్న మొలకొస్తుంది. ఆ మొలక క్రమక్రమంగా పెరిగిందనుకోండి, చెట్టు తడపరు, వేళ్ళు తడుపుతారు. సంస్కారం అన్న మాటకు అర్థమంతా అక్కడ ఉంటుంది. ఎక్కడ నీళ్లున్నాయి? వేరు పట్టుకోవాలి. పట్టుకోవడానికి దానికి ఏం వెలుతురు ఉండదు వేరుకి. అది భూమి లోపల రాళ్ళు అడ్డొస్తే ఇక నేను వెళ్ళలేను అందం, రాయి పక్క నుంచి వెళ్ళాలి. గాజు పింక్ అడ్డొస్తే నేను వెళ్ళలేను అనకూడదు, కింద నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? చీకట్లో వెడుతూ నీళ్లు వెతుక్కోవాలి. వెతుక్కుని ఎక్కడ నీళ్లున్నాయో అందులోకి వెళ్ళి నీళ్లు లాగి చెట్టుకి ఇవ్వాలి. ఊర్ధ్వముఖ చలనం చెయ్యడానికి కావలసిన భగవత్ శక్తి విస్ఫోటనం వేర్లు వెళ్ళినట్టుగానే బద్దలవుతుంది లోపల. బద్దలై అది లోపలికి విజృంభిస్తుంది, పైకి తంతుంది. తన్ని జీవుణ్ణి అమృతత్వంతో తడుపుతుంది. అలా తడపగలిగినటువంటి శబ్దశక్తి అక్షరముల యందు నిక్షిప్తమై ఉంటుంది. ఋషి దాన్ని పట్టుకున్నాడు. అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు. శబ్దము వేరు. శబ్దము అన్న మాటని ధ్వని అన్న మాటతో ఎప్పుడూ కలపకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్థసహితము అని, ధ్వని అంటే అర్థం ఉండదు అని. నా మనవడు ఉన్నాడు మా ఇంట్లో. నా మనవడిని ఎత్తుకున్నాను అనుకోండి, ఓ అంటాడు. దానికి అర్థం ఏమిటో చెప్పండి అన్నారనుకోండి నన్ను, నేనేం చెప్పను? దానికి అర్థం ఏమి ఉండదు. నా మనవడు ధ్వనులు చేశాడు అంటాను. శబ్దము అంటే అర్థసహితము. ఇందాక ఖ అన్నాను, దానికి అర్థం ఉంది. ధ్వని శబ్దము ఒకటి కాదు, రెండు వేరు. మంగళప్రదంగా రావాలి ఏ శబ్దం వచ్చినా. అమంగళప్రదంగా వచ్చేదాన్ని ఈశ్వరుడి ముందు మ్రోగించరు. అందుకే భారతీయ సంప్రదాయంలో రాజోపచారాలలోకి వాద్యములు వచ్చాయి. వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యాన్ని మ్రోగిస్తారు. కానీ పిడుగులు పడేటటువంటి ధనులు కానీ, పెద్ద వానొస్తున్నట్లు కానీ, పెద్ద విసురుగా పెనుగాలి వీచినట్లు కానీ అటువంటి శబ్దములు ఉత్పన్నములయ్యే పరికరములు భగవత్ సేవలో వాడరు, ఇక్కడ సంగీతంలో వాడరు. అది పాశ్చాత్య సంప్రదాయం. ఇక్కడ వాడేటటువంటి శబ్దాలు మంగళప్రదములై ఆహ్లాదకరములై ఉండాలి. అందుకే తంత్రీ శబ్దములని కొన్ని తీగల చేత పుట్టిస్తారు. వీణ, వైలిన్ మొదలైనవి. కొన్ని రంధ్రముల చేత సృష్టిస్తారు, వేణువు లాంటివి. కొన్ని చర్మ సంబంధములు, మృదంగం లాంటివి. ఇవి తప్ప ఇంకొకటి వాడకూడదు. ఈశ్వరుడి దగ్గర రాజోపచారం చేస్తున్నప్పుడు వేరొక సంగీత పరికరం ఉండడానికి వీల్లేదు. నేను మీతో వేదంలో ఉన్నటువంటి విశేషాలని తేలిక భాషలోకి మార్చి చెప్తున్నాను. కాబట్టి ఏదైనా సరే ఒక అక్షరము ఉన్నది అంటే అందుకే అక్షరాభ్యాసము. ఒక అక్షరమునకు ఒక శక్తి ఉంటుంది. అందుకే నిశ్శబ్దాక్షరములు ఉండవు మనకి. అక్షరం ఉంది కానండి అది పలకదండి అని ఉండదు. అక్షరం ఉందంటే ఉచ్చారణ ఉంటుంది. అక్కడ అక్షరం ఉందనుకోండి, మీరు దాన్ని వదిలి చదవకూడదు. అందుకే గుణింతాలు ఉంటాయి. వెంకటేశ్వర లేదు, వెంకటేశ్వర. అక్కడ వేకి దీర్ఘం ఉంటే మీరు వేం అనాలి. వెంకటేశ్వర అని పేరు పెట్టుకుని నా పేరు వెంకటేశ్వరరావు అని అనకూడదు, వెంకటేశ్వరరావు అనే చెప్పాలి. దీర్ఘం ఉంటే దీర్ఘం పలకాలి. మిగిలినటువంటి భాషలకి అసలు ఈ గుణింతాలు ఉండవు. అందుకే వాళ్ళకి దీర్ఘాలు చట్టుబండ ఏం ఉండవు వాళ్ళకి. అదో అర్థం లేని భాష. అందుకే అన్ని భావములు ఇవ్వడవు అన్ని భాషలలోకి. ధర్మం అన్న మాట ఉందనుకోండి, అసలు మనుష్య జీవితం అంతా దాని మీదే ఆధారపడుతుంది. కానీ ఈ ధర్మము అన్నది మీకు అసలు ఇంగ్లీష్ భాషలో ఆ మాట లేదు. ధర్మము అని చెప్పడానికి ఇంగ్లీష్లో తత్తుల్యమైన మాట లేదు. లేకపోతే ఏం చేస్తారు? హీ ఫాలోడ్ ధర్మ అంటారు. ధర్మ సంస్కృతంలోంచి తీసుకెడతారు. ఎందుకని? వాడికి లేదా ఆ మాట. భాషలకు ఉండేటటువంటి పరిమితులవి. మనకు అలా కాదు. అక్షరం ఉంటే పలుకుతుంది. అంతేకాని సిఓయుఎల్డి కుల్డ్ అనకూడదండి, ఎల్ సైలెంట్ లెటర్ ఉంటుంది కానీ పలకదండి అని ఉండదు. అక్షరం ఉంటే పలుకుతుంది. శబ్దము మీద అంత శక్తి కేంద్రీకరిస్తారు. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తిని కలిగి ఉన్నది అని అర్థం.
సాధారణంగా ఒక మంత్రానికి ఒకటే ఉంటుంది బీజాక్షరం. నిజానికి అన్ని బీజాక్షరాలు కావు, ఒక్క బీజాక్షరాన్ని దాస్తారు పక్కన ఇతరాక్షరములతో సంపుటీకరించి. 24 బీజాక్షరాలే ఉన్నది, 24 ఋషులున్నది, 24 దేవతలున్నది. అద్భుతమైనటువంటి మంత్రము ఒక్క గాయత్రి మహామంత్రమే. అదే అన్ని బీజాక్షరాలతో ఉన్నది. కాబట్టి రా అన్న అక్షరానికి ఒక శక్తి ఉంది. అది ఏం చేస్తుంది అంటే దానికి కాల్చే లక్షణం ఉంది. దేన్ని కాలుస్తుంది అంటే అన్నిటినీ కాల్చవు. అగ్ని కూడా అన్నిటినీ కాల్చదు, అగ్ని నీటిని కాల్చదు. కానీ అలా అని అనడానికి ఉండదు, అగ్ని నీటిని కాలుస్తుంది ఒక్కొక్కప్పుడు. ఏదో అడవి తగలబడిపోతోంది అనుకోండి, నేను నా వాటర్ బాటిల్లోంచి కాసి నీళ్లు తీసి చల్లాను అనుకోండి, ఈ నీళ్లు కూడా కాలిపోతాయి. అప్పుడు అగ్ని ముందు నీరు నిలబడదు, రాశిని బట్టి ఉంటుంది అది. కానీ అలా ఉండకుండా చూడండి, నీటిని నిప్పు కాల్చింది ఇందాకనే చెప్పిన ఉదాహరణలో ధర్మానికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అది. కానీ ఒక్కొక్క దాన్ని కాల్చగలిగిన లక్షణం ఒక్కొక్క అక్షరమునందు కేంద్రీకృతమవుతుంది. అది ఋషి ద్రష్ట దాన్ని కనిపెట్టాడు. అందుకే భారతీయ ఋషులకు ఒక గొప్పతనం ఉంది. వాళ్ళు మనుష్యులుగా పుట్టినప్పటికీ వాళ్ళు మనుష్య జాతిలోకి రారు. ఇంకా ఋషి వేరు. అందుకే ఋషికి తర్పణ ఉంది, ఋషులకు తర్పణిస్తారు. ఋషికి రుణం ఉంది. రామాయణాది కావ్యములు చదవకపోతే రుణం తీరదు. ఋషి రుణం అని పుట్టగానే ఉంటుందంతే. ఆయనకి నాకేం సంబంధం అంటే రూపాయి ఇచ్చాడా అంటే ఆయన ఇవ్వక్కర్లేదు, రామాయణం ఇచ్చాడు, నువ్వు చదవవలసిందే. రామాయణం నేను చదవనని నువ్వు ఏ భావన పెట్టుకున్నా పాడైపోయేది నువ్వే. రామాయణం చదవవలసింది. అలాగే భారతం, అలాగే భాగవతం. ఋషి రుణం తీరదు లేకపోతే. ఆ ఋషి ద్రష్ట ఆయన చెప్పాడు ఈ అక్షరమునకు ఈ శక్తి ఉందని. రా అగ్ని బీజం. అగ్ని అంటే కాలుస్తుంది. దేన్ని కాలుస్తుంది? పాపాన్ని కాల్చేస్తుంది. పాపాన్ని కాల్చే లక్షణం ఉంటే ఉపయోగం ఏమిటి వస్తుంది అంటే పరమేశ్వరుని మార్గంలో నడవడానికి ప్రతిబంధకం తొలగిపోతుంది. భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకము అన్న మాటకే పాపము అని పిలుస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలంటే, పోతన గారు భాగవతంలో మాట అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు. ఉగ్రరోగ సంకలితులు. ఓ అనారోగ్యం వచ్చిందనుకోండి, వాడు ఈశ్వర కార్యమునందు నిలబడలేడు. ఓ పెద్ద సన్నిపాత జ్వరం వచ్చిందనుకోండి, ఆయన్ని తీసుకొచ్చి మీరు అభిషేకం చేయమంటే ఏమిటి చేస్తాడు ఆయన చేయలేడు. భగవత్ కార్యమునకు ప్రతిబంధకమునకు పాపమని పేరు. అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు, ఆ మార్గంలో నడవనివ్వదు. దీన్ని తొలగించేదానికి పాపమును కాల్చగలిగిన అగ్ని బీజమని పేరు. ఇప్పుడు ఆ పాపము తొలగితే ఏమవుతుంది? భగవన్ మార్గంలో జీవుడు వెడతాడు. అలా ఎందుకంటే అసలు అంత తాపత్రయం ఎందుకంటే ఆ బీజాక్షరం గురించి చెప్పడంలో మీకని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక మాట చెప్తా, ఎందుకు శ్రీశైలం అంత గొప్పదైందో చెప్తాను. మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. సాధారణంగా ఉపాధులన్నీ 3గా ఉంటాయి. పుట్టుక జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు విడిచిపెట్టేయండి. ఒకటి, అపార పుణ్యం చేసుకుని దేవతలుగా ఉంటారు. 2, అసలు పాపము పుణ్యము అన్న కర్మం చెయ్యడానికి అర్హత లేకుండా ధర్మం అన్న మాట అన్వయము కాకుండా తిర్యక్కువలుగా ఉంటారు. పాపపుణ్యములు అన్వయమవుతూ కర్మాధికారము కలిగిన వాడు మర్త్యలోకమునందు మనుష్యునిగా ఉంటాడు. ఇందులో ఎవరు గొప్ప అని నన్ను అడిగారు అనుకోండి, దేవతలు గొప్ప, మనుష్యులు గొప్ప, తిర్యక్కులు గొప్ప. తిర్యక్కులు అంటే వెన్నుపాము భూమికి అడ్డంగా పెరిగితే తిర్యక్కు అంటారు. ఎవరు గొప్ప అని అడిగారు అనుకోండి, మర్త్యలోకము అంటే పుట్టిన ప్రతి ప్రాణి చచ్చిపోవలసిన అవసరం ఉన్నటువంటి లోకానికి మర్త్యలోకం అంటారు. మనం అందరం మర్త్యలోకంలో ఉన్నాం కాబట్టి శరీరాలు విడిచిపెట్టాలి. కాబట్టి మనం గొప్ప, దేవతలు గొప్ప అంటే దేవతలు గొప్ప కాదు, మనమే గొప్ప. సమస్త ప్రాణికోటి యందు దేవతలతో కలిపి ఎవరు గొప్ప అంటే మనుష్యుడే గొప్ప. ఎందుకో తెలుసా? దేవత ఎందుకు అవుతాడంటే చేసుకున్న పుణ్యానికి అవుతాడు. ఎంతకాలం ఉంటాడు దేవతగా? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోతే కిందకు వచ్చి పడిపోతాడు మళ్ళీ మర్త్యలోకంలోకి. అదే పోని మళ్ళీ పుణ్యం చేసుకుందామంటే
కర్మాధికారం ఉండదు. దేవతలకు యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారం లేదు. అందుకే మీరు ఎక్కడ దేవతలు యజ్ఞం చేశారని ఉండదు, దేవతలు పూజలు చేశారని ఉండదు. వాళ్ళు అనుగ్రహిస్తారు హవిస్సులు తిని, అంతే. వాళ్ళ పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఉన్నతిని పొందడం అన్న మాట వాళ్ళకు ఉండదు. తిరియక్కుకి ధర్మం అన్న మాట లేదు. ఒకటే ధర్మం దానికి, పశుధర్మం. అందుకే దేవి భాగవతంలో వ్యాసుడు పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు. పశుధర్మము అంటే ఒక లేడీ నిండు గర్భిణి, ఓ పులి చూసింది, వెంట తరుగుతుంది. అది పరిగెత్తి భయపడి పారిపోతోంది. దాని కడుపులోంచి బలవంతంగా ప్రసవం అయి ఇంకో లేడి పిల్ల కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన లేడి పిల్లని నోట ఖర్చుకు చంపేస్తుంది. ఇప్పుడు పులికి పాపం వచ్చిందా అండి అని నన్ను అడిగారు అనుకోండి, అలా రాదు. దానికి పశుధర్మం అంతే. ఆకలేస్తే తినేస్తుంది. తన కడుపున పుట్టిన బిడ్డే దానికి కామం కలిగితే మైథున క్రియ చేస్తుంది. దానికి పాపం లేదు. ఎందుకని అంటే అసలు ధర్మం అన్న మాట దానికి లేదు. ధర్మం అన్న మాట ఉంటే ఆచరణ, ధర్మాచరణము అంటారు, దానికి లేదు. కాబట్టి దాని పాపపుణ్యములు క్షయమవుతుంటాయి తప్ప కొత్తగా పుణ్యం చేయడం దానికి సాధ్యం కాదు. ఎక్కడో చాలా అరుదుగా ఒక మహాత్ముడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతుంటే ఏ మేకో కనపడింది అనుకోండి, ఆయనకి ఇంకా ప్రాణం నిలబెట్టలేదని కాసిన ఆ కుండ పెంకులో పితుక్కు తాగాడు అనుకోండి, ఆ మేక వచ్చే జన్మలో వేదం చదువుకునే బ్రాహ్మణుడు అవ్వచ్చు. దాని కర్మ వల్ల కాదు చేసింది, ఆయన్ని పిలిచి పాలివ్వలేదు, ఆయన దాని పాలు పిండుకున్నాడు, దాని కాలం కలిసి వచ్చింది. అది అందరికీ ఎలా సంభవిస్తుంది? అందుకని తిరియక్కులకు ఉద్ధరణ చెప్పడం కష్టం. పుణ్యం చేసుకుని దేవతైనా అవచ్చు, అపారమైనటువంటి పుణ్యం చేసి పుణ్యకర్మల వలన జ్ఞానం పొందడానికి యోగ్యతని పొంది జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మోక్షరూపంగానైనా మనుష్యుడు పొందవచ్చు. కేవలము పాపములు చేసి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు. ఎవరు గొప్పవాడు? మనుష్యుడే. మరి మనుష్యుడు ఇంత గొప్పవాడైతే, ఇంత గొప్ప ఉపాధి ఉంటే, ఈ ఉపాధి పడిపోతే మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని తెలియదు, నమ్మకం లేదు. ఎంత కష్టమో ఆ ఉపాధి పోయినప్పుడు తెలుస్తుంది ఆ ఉపాధి యొక్క విలువ. మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే ప్రతిరోజు గంగానది చెట్టు కింద కూర్చుని అటుగా వెళ్ళిపోతూ ఓ జమీందారు నవ్వుతూ ఉండేవాడు. నీకు పనే పాడా రామాయణం చెప్తావు అందరినీ పోగేసి, వాళ్ళ పనులు కూడా మానేసి వింటున్నారనేవాడు. తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగేవారు, ఒక్కసారి రామాయణం వినవయా, ఈ ఐశ్వర్యం నమ్ముకు బతుకుతున్నావు, పాడైపోతావని. ఆయన వెటకారానికి తులసీదాస్ గారితో వచ్చే ఏడాది రా వింటాననేవాడు. ప్రతి ఏడాది వెళ్ళేవారు తులసీదాస్ గారు, రామాయణం వింటావా అని. ఈ ఏడాది కుదరదు, వచ్చే ఏడాది రానివాడు. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు ఒక సంవత్సరం. వెడితే ఆ ఇంటి యజమాని అక్కడ ప్రాణం విడిచిపెట్టి ఇంకా తన భూమి మీద వ్యామోహం పోక ఎద్దై పుట్టి ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. గుర్తుపట్టాడు జీవుడు తులసీదాస్ గారిని, బోర్న ఏడిచాడు. ఒక్కసారి రామాయణం విని రామా అని ఉంటే ఇలా అయ్యుండేవాడిని కాదు, వినలేదు, ఇలా అయిపోయాను, ఇక మళ్ళీ ఎప్పటికో మనుష్య జన్మ, ఇక రామాయణం వినలేను, రామనామం చెప్పలేనన్నాడు. ఉపాధి జారిపోతే ఇక దొరకదు. అందుకు శంకరాచార్యుల వారు మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ, ఈ మూడు ఈ దుర్లభం, దొరకదు మనుష్య జన్మ అని సిద్ధాంతీకరించడానికి కారణం అది. ఇప్పుడు మరి మనుష్య ఉపాధిలో ఉన్న మంచి పని చేయలేకపోతున్నాడు, ఈశ్వరుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. కారణం తను చేసుకున్న పాపాలే ప్రతిబంధకాలుగా వస్తున్నాయి, వచ్చి ఈశ్వర మార్గంలో నడవని పట్ల. ఇప్పుడు అవన్నీ కాలిపోవాలంటే ఒక్క నిరుసు చాలు. గది అంత ఓకుంది, ఒక్క నిప్పు రవ్వ పడింది, చాలదా కాల్చేయడానికి? టన్నుల టన్నుల దూది ఉంది, ఒక నిరుసు పడింది, చాలదా కాలిపోవడానికి? శ్రీశైల పర్వతాన్ని తలుచుకోవడం చాలు, శ్రీశైలం మీద అడుగు పెట్టడం చాలు, శ్రీశైలంలో నివసించడం చాలు, శ్రీశైల పర్వతం మీద కూర్చుని శివనామం చెప్పడం చాలు, పాపముల రాశి దగ్ధమైపోవడానికి. ఇది రకారము. అందుకని శ్రీలోకి రకారం కలిసింది. సమస్త పాపములను దగ్ధం చేస్తుంది. ఎలా? ఎక్కినవాడు అదృష్టవంతుడు. ఎక్కాడనుకోండి శ్రీశైల పర్వతం మీదకి, వాడు ధన్యాత్ముడు. అందుకే జీవుని యొక్క యాత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పొరపాటు జరిగితే గుండె బాదుకోవలసింది ఏదైనా ఉంటే లెక్కలు కట్టినప్పుడు శ్రీశైలం వెళ్ళాడని కానీ ఖాతాలో పడలేదనుకోండి, చిత్రగుప్తుడి లెక్కలో ప్రమాదం. జీవుడికి చిత్రగుప్తుడికి వాదన వచ్చిందనుకోండి, అయ్యా నేను వెళ్ళానండి ఒకసారి శ్రీశైలం, అంతకుముందు పాపం ఎక్కడుంది, కాలిపోవాలిగా. అంటే ఉత్తిదండి, వీడు వెళ్ళానంటున్నాడు, ఇదే అలవాటు వీడికి, ఇలాగే చెప్తుంటాడు. మహారాజా నమ్మకండి, వీడు వెళ్ళలేదు అన్నాడు అనుకోండి, చిత్రగుప్తుడు యమధర్మరాజు గారు విచారణ చేస్తాడు. అప్పుడు ఒకరిని పిలుస్తాడు. ఎవరిని అంటే తన ధర్మాన్ని విడిచిపెట్టి
తనకిచ్చిన అధికారాన్ని విడిచిపెట్టి తండ్రి మర్యాద కోసం కూర్చున్నవాడు ఒకడు ఉన్నాడు. అది హేరంబతత్వం అంటారు. హేరంబతత్వం అంటే తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి ఎప్పుడూ తండ్రి పక్కనే ఉంటాడు. కొడుకంటే ఎవరు అంటే తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలి. అంతకన్నా పెద్ద కర్తవ్యం ఇంకోటి లేదు కొడుక్కి. అదే శ్రీరామాయణం. కాబట్టి తండ్రి గౌరవం నిలబెట్టాలి. హేరంబ అన్న నామం ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడూ తండ్రి గౌరవాన్ని నిలబెడుతూ ఉంటాడు. మా నాన్నగారు ఇచ్చిన మాట ఎక్కడ ఒమ్మైపోదు కదా అని చూస్తూ ఉంటాడు ఆయన. అది విన్నాడు ఆయన. శివుడిచ్చిన వరం విన్నాడు పర్వతుడికి. నేను వచ్చానని ఓ జీవుడు రాలేదని చిత్రగుప్తుడికి ఎప్పుడైనా సంవాదం వచ్చిందనుకోండి, శివుడి గౌరవం ఏమైపోతుంది? ఆయన మాట ఇచ్చాడు కానండి, అక్కడికి వెడితే చెప్పేవాళ్ళు లేడండి, నేను వెళ్ళి కర్మ ఇలాగే ఉన్నానండి అన్నాడు అనుకోండి ఎవడైనా, పర్వత గౌరవం శివ గౌరవం ఏమవుతాయి? అందుకని ఆయన వెళ్ళి సాక్షి గణపతిగా కూర్చున్నాడు. ఆయన అలా కూర్చోవలసిన అవసరం లేదు. లోకంలో చాలా వాటిల్లో అత్యంత హీనమైన వాటిగా చెప్పబడేది ఇది అంటే సాక్ష్యం చెప్పడం. శంకరాచార్యులు వారు సాక్షివాద పరాన్నం అని చెప్తూ నాకు ఎప్పుడు సాక్ష్యం చెప్పే ఉద్యోగం ఇవ్వద్దని చెప్పారు. ఆయన నేనున్నాను సాక్ష్యం చెప్పడానికి అంటాడు. అందుకే సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని భ్రమరాంబాష్టకం. అంటే శ్రీశైల పర్వతం యొక్క శక్తి ఎటువంటిదో చెప్పడానికి సాక్షి గణపతి రావాల్సి వచ్చింది అక్కడికి. అందుకని దాని ఎందు రకారం ఉన్నది. అంటే పాపాగ్నిని కాల్చగలదు ఆ పర్వతం. అసలు శాస్త్రంలో ఏం చెప్పారంటే నువ్వేమీ చెయ్యొద్దురా, అక్కడికి వెళ్ళి కూర్చో చాలు అన్నారు. కూర్చో చాలు. నువ్వు శివదర్శనం చేశావా, ఇంకోటి చేశావా, ఎవడడిగాడు? కూర్చో చాలు. పర్వతం ఎక్కి కూర్చుని దిగిపో, పర్వతం చూడు, రెండూ చేత కాకపోతే శ్రీశైలం అను చాలు అని అనవేమోనని శ్రీశైలాన్ని ప్రధాన కేంద్రంగా పెట్టి దానికి ఎటున్నావో చెప్పించారు. కనీసం సంకల్పంలోనైనా ఒక్కసారి ఆ పేరెత్తితే చాలు వాడికి అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి షకార రకారములు రెండిటిని కలిపి మూడవది ఈకారం. ఈ అన్న అక్షరానికి అర్థం ఏమిటి అంటే అది చిచ్చక్తి యొక్క కేంద్రము. చిచ్చక్తి అంటే సమస్త శక్తుల ప్రసరణమునకు ప్రధానమైన శక్తి కేంద్రం ఏది ఉంటుందో అది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాస్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఓ కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండ బోర్లించారనుకోండి, 9 కన్నాల్లోంచి వెలుతురు కొడుతుంది. వెలుతురు కుండది కాదు, ప్రమిదిది కాదు, ఒత్తిడి కాదు, జ్యోతిది. ఆ దీపపు కాంతి కొడుతోంది. అలా ఈ ఇంద్రియములన్నీ కూడా శక్తి ప్రసారం చేస్తాయి. చేసి అవి జ్ఞానమును కల్పిస్తుంటాయి. ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, కన్ను చూస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఒక ప్రధాన శక్తి ఒకటి ఉంటుంది. ఆ ఆదిశక్తి ఏది ఉన్నదో అది ఆయా ఇంద్రియములలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియం ఆ పని చేసేట్టు చేస్తుంది. అయితే మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఆ శక్తి బలమే కదండి కంట్లోకి వెళ్ళినప్పుడు కన్ను చూడకపోతే చెవిలోకి వెళ్ళినప్పుడు చెవి చూసేట్టు చెయ్యొచ్చు కదా అని. విద్యుత్ శక్తి ఇందులోకి వచ్చినప్పుడు మాట్లాడేటట్టు చెయ్యాలి, అందులోకి వెడితే వెలుతురు కనపడేటట్టు చెయ్యాలి, ఇందులోకి వెడితే గాలి తగిలేటట్టు చెయ్యాలి. అంతేకాని ఇది పాడైపోతే అది పనిచేసి బాగా వినపడేటట్టు చేయదు. ఆ శక్తి అందులోకి వెళ్ళినప్పుడు ఆ పని చేయిస్తుంది. అలా లోపల ఉన్న ఒక్క శక్తి ఒక్కొక్క ఇంద్రియంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పని చేయించి జ్ఞానేంద్రియ సంఘాతము పనిచేసేట్టు చేస్తుంది. అది చిచ్చక్తి కేంద్రం. ఆ కేంద్రము ఆదిశక్తి. ఆ తల్లి అనేకముగా మారి వ్యాపారములను నిర్వహిస్తుంది. అది కదా దుర్గా సప్తశతి. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. తల్లి ఆకలిగా, నిద్రగా, లజ్జగా, దాహంగా అనేకంగా ఉండి కదలికల చేత పోషణ చేయిస్తుంటుంది. బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తుంటుంది. ఇక్కడ ఆకలిస్తే బ్రహ్మాండంలో యాపిల్ పండు తీసి ఇందులో పడేస్తాడు, ఇందులో పిప్పొస్తే బ్రహ్మాండంలో పడేస్తాడు, ఇందులోకి దాహం వేస్తే బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాడు, పిండాండంలో నీళ్లు మిగిలిపోతే బ్రహ్మాండంలో వదిలేస్తాడు. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేసేది ఎవరుందో ఆవిడ చిచ్చక్తి. ఆవిడ అనేక మార్గాల గుండా బ్రహ్మాండ పిండాండములను సమన్వయం చేస్తుంది. అదే బ్రతుకు, అదే బ్రతికున్నాడు అంటారు. నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే గాలి పీల్చాలి ముక్కుతో,
బ్రతికున్నాడు అని గుర్తు. ఎక్కడి నుంచి పీల్చాలి? బ్రహ్మాండంలోంచి పీల్చాలి. లోపలికి వెళ్ళింది, మలినం అయిపోయింది, ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతూ ఉంటుంది. ఈ సమన్వయం అవ్వడానికి బయట బ్రహ్మాండం తిరగాలి, ఇక్కడ పిండాండం తిరగాలి, ఒక వేగంతోటే నడవాలి. రక్తం ఒక్క వేగంతోటే తిరగాలి, పడిపోయినా ప్రమాదం, ఎక్కువైపోయినా ప్రమాదం. ఊపిరి ఒక వేగంతోనే వెళ్ళి బయటికి రావాలి, ఊపిరి వేగంగా వెడితే ఆయాసం, దిగిపోతే ప్రమాదం. ఒకే వేగంతో వెడుతుండాలి. సూర్యోదయ సూర్యాస్తమయాలు పంచాంగంలో లెక్క కట్టినట్టు వెళ్ళాలి. ఈ వేగములను నియంత్రించగలిగినటువంటి వేగములకు ప్రధానమైనటువంటి ఆదిశక్తి ఎవరున్నదో ఆమె చిచ్చక్తి, ఆమె చైతన్య స్వరూపిణి, ఆమె చైతన్యంగా ఉంటుంది. అణువణువున నిండి నిబిడీకృతమవుతుంది ఆవిడ. అలా ఉన్నది ఏదున్నదో ఆ శక్తి ప్రసరణ మార్గములు అమృతత్వాన్ని పొందాలి. అదే కాళీయమర్దనం అంటారు భాగవతంలో. అవి విషంతో నిండిపోయాయి అనుకోండి, భోగముల యందు లంపటత్వం వస్తుంది. అవి ఈశ్వరాభిముఖమయ్యాయి అనుకోండి, ఏది చెయ్యాలన్నా ప్రసాదంగా అనుభవిస్తాడు. ఈ కళ్ళతో భగవత్తత్వాన్ని చూస్తాడు. అదే భైరవ భైరవి తాండవం అంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చెప్తారు. అది ఆనంద తాండవము అన్న మాటకు అర్థం ఏంటంటే, పరమశివుడు చేసే తాండవం ఒకటే ఉండదు, అనేక తాండవాలు ఉంటాయి అందులో. ఇన్ని తాండవాలు త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో వర్ణిస్తారు కూడా. ఒక్కొక్క చోట ఆ మాట పడుతూ ఉంటుంది. పతంజలి అవతారం రావడానికి కారణం శ్రీ మహావిష్ణువు శివతాండవాన్ని ఒకలా దర్శనం చేయడమే కారణం. కాబట్టి ఆనంద తాండవము అని ఒక తాండవం. దానికి అర్థం ఏమిటంటే శివశక్తుల యొక్క సమ్మేళనం ఉంటుంది. అది లాస్య తాండవ ప్రకటనమై ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి నా చేతులు కదుపుతూ ఉంటాను. అది అలా బయటికి వస్తుంది అన్నప్పుడు ఇలా అంటాను, బయటికి వస్తుంది అంటే ఇలా అంటానంటే ఇలా బయటికి వస్తుంది. అప్పుడు నా భావమునకు అనుగుణముగా నా చెయ్యి కదులుతుంది. ఈ కదలికలు శివుడు. లాస్యము ముఖంలో మార్పు అమ్మవారు. లాస్యతాండవములు కలిసి ఉంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నట్టు. ఇవి రెండూ కలవకపోతే అమంగళం.